నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేస్తామని మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు నాయుడు కుప్పంలో తన పరిస్థితి దిగజారుతుందని తెలిసి కొత్త డ్రామాలకు తెర లేపాడన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. మంగళవారం రాత్రి ఆంధ్రరత్న భవన్ కి చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసిన షర్మిల టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలో లోక్సభ శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. టీడీపీ కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వస్తున్నారని, ప్రజాబలం ముందు ప్రలోభాలు పని చేయవని తెలిపారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్తోనే జనం ఉన్నారన్నారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి. నిన్న ఆర్కే గారు వచ్చారు కదా, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. ఈ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో తన పరిస్థితి దిగజారిందని తెలిసి కొత్త డ్రామాలకు తెరలేపాడని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరువు ప్రాంతంగా మిగిలిపోయిన కుప్పానికి శ్రీశైలం నుంచి జలాలు పంపించి సస్యశ్యామలంగా మార్చేసరికి చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఓడిపోవటం ఖాయం, విశ్రాంతి వంక చూపించి పారిపోయే పరిస్థితికి వచ్చాడని చెప్పారు. మేము ఎప్పుడో చెప్పాం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడు, అందుకే వైనాట్ 175 నినాదంతో వచ్చామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి మేము ఇది చేశాం కాబట్టి ఆ చేసిన దాన్ని చూసి ఓటేయండి అని అడిగే దమ్ము లేదు. మేము సంక్షేమం చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారని చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడని చెప్తాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ తెచ్చి ఊరు సచివాలయాలు నిర్మించాడని చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు జిల్లా కేంద్రం ఇచ్చాడని చెప్తాం. మీరేం చెప్తారు? ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? తిట్టి ఓటు అడగడమా? ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యం అంటే? నాకు రాదా తిట్టడం? నేను విమర్శించడం చేయలేనా? నేను మాట్లాడితే తలాలు ఎక్కడ పెట్టుకుంటాను? మీరు ముందాగా వివరించేటప్పుడు నేర్చుకోవాలి. తిట్టడము, అసహ్యంగా మాట్లాడము, అసభ్యంగా ప్రవర్తించేది కాదు మానవత్వం, ప్రజాస్వామ్యం అంటే. చాలా ఉంటాయి పద్ధతులు. ఆ పద్ధతులతో రాజకీయాలు చేసిన వ్యక్తిని నేను. మంగళవారం రాత్రి ఆంధ్రరత్న భవన్ కి చేరుకున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను హౌస్ అరెస్టు చేస్తున్నారు పోలీసులు. కేవీపీ నివాసంలో వైఎస్ షర్మిలాను సైతం హౌస్ అరెస్టు చేయాలని చూశారు. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్లోనే ఉండాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు చెలో సెక్రటరియట్ కి పార్టీ శ్రేణులతో కలిసి బయలుదేరనున్నారు పీసీసీ చీఫ్ షర్మిల.
వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్నారు సీఎం జగన్. శారదాపేటలో రాజ్యశామల యాగం పూర్ణాహుతి జరిగింది. మణిసూక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజ్యశామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల వద్దకే పాలన సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గ్రామ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గడపకు సంక్షేమ పాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో జరిగిన 4, 10, 11, 12, 13వ డివిజన్ల వాలంటీర్ల వందన కార్యక్రమంలో అవినాష్ పాల్గొని విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం తరపున సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ లంచం లేని పారదర్శక పాలన అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ కీలక భూమిక పోషించిందన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే నిజమైన క్యాంపెయినర్లని, ఈ రోజు ఏ కష్టం వచ్చినా మొదట ప్రజలు తలుపు తట్టేది వాలంటీర్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత మేలు చేస్తున్నా అభివృద్ధి జరగలేదని, ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లను తప్పుగా చిత్రీకరించడం కోసం ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పేదల ఆర్థిక పురోగభివృద్ధి దిశగా ప్రభుత్వం చేసిన అడుగులే అసలైన అభివృద్ధి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంగా, ఎంతో సంతోషంగా, గుండె నిండా ధైర్యంగా వాలంటీర్లు నా వాళ్ళు అని చెప్పని ఎవరైనా చెప్పగలిగితే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాకే మా నవీన్ గారు చెప్పారు. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి గారు ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం గారు మీకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా సేవా వజ్ర కానివ్వండి, సేవా రత్న కానివ్వండి, సేవా మిత్ర లాంటి ద్వారా మిమ్మల్ని ఇంకా ప్రోత్సాహం చేస్తానికి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందాక నవీన్ గారు చెప్పిన విధంగా చాలామందికి ఒక బాధ, అంటే మేము కూడా కష్టపడుతున్నాం కానీ మాకు వజ్ర కానివ్వండి, రత్న కానివ్వండి ఇవన్నీ కూడా రావట్లేదని చెప్పని చాలామంది వ్యక్తం చేశారు మా దగ్గరికి. నిజంగానే ఈరోజు ఎవరైతే అంటే కొండ ప్రాంతాల్లో ఉండొచ్చు, కాలనీ ప్రాంతాల్లో ఉండొచ్చు, కొంతమంది కాలనీ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ వాళ్ళు రాకపోయినా మాట్లాడి వాళ్ళు ఒప్పించి మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, కృష్ణకి కరకట్ట ప్రాంతంలో చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఎంతోమంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా దయచేసి రాలేదని చెప్పని ఎవరు బాధపడమాకండి. ఎందుకంటే ఈ యొక్క చిన్నపిల్లలు మీకు అందరూ తెలిసే ఉంటుంది, క్లాస్లో 35 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కరికే ఫస్ట్ ర్యాంక్. అలా అని చెప్పి మిగిలిన 34 మంది ఆ స్టూడెంట్కి ఆ టీచర్కి ఏం తక్కువ కాదు, ప్రతి ఒక్కరి కదా సమానమే. అదేవిధంగా మా దృష్టిలో పైన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీరందరూ గారు సేవా వజ్ర, సేవా రత్న అని చెప్పని దయచేసి మీరందరూ గారు గుర్తుపెట్టుకొని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నా. దానికి అనుగుణంగానే
జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి గారు ప్రేమిస్తూ ఉండటం గారు జరుగుతుంది. ఈరోజు అధికారులు ఇందాక దుర్గా గారు చెప్పిన విధంగా అధికారుల యొక్క ఏదైతే కేటగిరీస్ ఉంటాయో టైము డేట్ల ప్రకారంగా దీన్ని కేటగిరైజ్ చేశారు. కానీ మీ పనిని ఎవరు కూడా తక్కువగా ఎవరో చూడలేరు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అలాంటి విషయాలు ఆలోచించకుండా అలాంటి ఇదిగా ఇచ్చేయకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం గారు అండగా ఉండాలి అని చెప్పిన ఒక నిర్ణయం మీరందరూ గారు తీసుకుని ఆయనకు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఎన్నో కోట్లాది మంది మహిళలు కానివ్వండి, ఇంటి వద్దకే పెన్షన్ తీసుకుంటున్న ఎంతో మంది పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలకి ఈరోజు ప్రతిపక్షాలు కనుక ఏ చిన్న అవకాశం వస్తున్నా ఈరోజు వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్న విషయం దయచేసి మీరు అందరూ గారు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే పాత జన్మభూమి కమిటీ వస్తుంది. ఎవరైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారో వాళ్ళ వరకే పథకాలు అందించే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కనుక అవకాశం ఇస్తే అలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు కోట్లాది మంది భవిష్యత్తులో ఒక ఆధారం కానివ్వండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు కానివ్వండి ఈరోజు మీ అందరి చేతుల్లో ఉంది. మీ అందరి నిర్ణయంతోనే ప్రతి ఒక్కరి భవిష్యత్తు గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి మరి వేదికను అలంకరించిన ఏదైతే ఇన్ఛార్జీలకి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకి మరీ ముఖ్యంగా వేదిక ముందున్న వాలంటీర్లు అందరికీ కూడా ముందుగా నమస్కారాలమ్మా. ఈరోజు ప్రజలందరూ వివరించారు వాలంటీర్లు చేసే మీ సేవ కానీ అన్నీ కానీ. ఈరోజు ఈ వందనం కార్యక్రమం వల్ల ఏదైతే వజ్ర రత్న మిత్ర అనేది కేవలం మిమ్మల్ని ఉత్సాహపరుస్తారు తప్ప ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు. మాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగినా మేము సచివాలయం అందరికీ ఇవాళ అంటా ఉన్నాయి, మరి అధికారులు మమ్మల్ని అడగలేదు కాబట్టి ఇవి ఎలా ఇచ్చారో మనకి తెలియదు. కొన్ని వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది తప్ప మాకు అందరూ వజ్రాలే. మరి మాలాంటి వాళ్ళు అడిగితే అందరినీ ఇస్తామని మరి మమ్మల్ని అడగలేదు అనుకుంటా. కాబట్టి మీ అందరూ కూడా ఎవరికి ఇచ్చింది ఎవరికి రాలేదు కాదు, మీరు అందరూ మా యొక్క దృష్టిలో మీరు అందరూ వజ్రాలే రత్నాలే. మరి కేవలం మనం ఏదైతే స్కూల్లో కూడా మనం ఇంతమంది క్లాస్లో ఉన్నాం, మరి క్లాస్ ఫస్ట్ టైం ఒకటే ఇవ్వడం అంటే క్లాస్ టీచర్ మిగతా వాళ్ళు ఇష్టమని కాదు, అలా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇవ్వటమే తప్ప మీరు అందరూ మాకు సమానమే. సో ఇందులో ఇబ్బంది ఏం లేదు. మరి మీ యొక్క వాలంటీర్ సిస్టమ్ని కేవలం ఈ కాలనీ ప్రాంతవాసులు కాదు, మరి కొన్ని డివిజన్స్లో కనీసం ఇంటి బయట వెళ్ళగానే రానివ్వకుండా మిమ్మల్ని రకరకాల మాటలతో దూషిస్తాం. మరి ఈరోజు మేము అవినాష్ గారు గత 4 ఏళ్ల నుంచి ఎన్నో విధాలుగా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ప్రతి ఇంటికి గుమ్మానికి వెళ్ళగానే అవినాష్ గారు ప్రజాప్రతినిధులు కాదు మా వాలంటీర్ వచ్చిందని చూసుకుని మాతో మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిగా మా 2 కళ్ళు, ఒకటి వాలంటీర్ ఒకటి కార్యకర్తలు ఏదైతే మన సీఎం గారు అన్నారో మీరు అలా వింటుంటే పెద్దలందరూ అడుగుతూ ఉంటారు మా వాలంటీర్ వచ్చిందని. మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మేము వెళ్ళకపోయినా రోజు మీరు ప్రతి గుమ్మాన్ని కూడా 50 ఫ్యామిలీలు మీరు ఓన్ చేసుకుని ఈరోజు ప్రతి పథకం కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారంటే మరి మిమ్మల్ని ప్రతి ఒక్కరు విజయవాడ నగర తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత అభివృద్ధి జరిగిందని మీ కళ ముందు చూశారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకున్న సమర్థుడైన నాయకుడు కావాలి. అవినాష్ గారు సమర్థుడు. ఈ విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మీ విధిగా తెలియజెప్పి మీ పర్సనల్గా తెలియజెప్పి మరి మీరందరూ కూడా ఇలాంటి సేవలు ముందు పేద ప్రజలందరికీ ఇంకా కొనసాగించి మీ జీవితంలో ఉన్నత స్థాయి తెలుగుదేశం వాళ్ళు వస్తారు, ఏదేదో చెప్తారు. వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు ప్లాన్ చేస్తున్నారు. వాలంటీర్లు సచివాలయం అంతా తీసేస్తారు. అదంతా మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఈ భారతదేశంలో మన భారతదేశాన్ని మన సైనికులు ఎలా కాపాడుతున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్లు కూడా అన్ని ఫ్యామిలీల్లో కలిసిపోయి మీకు తెలుసో లేదు, చాలా మంది తెలుసు. డెవలప్మెంట్ ఎంత డెవలప్మెంట్ అండి. అవినాష్ గారు అతను వయసు ఎంత, ఆ ఎమ్మెల్యే వయసు ఎంత. మొన్న ఈ మధ్య సంజీమణి వచ్చింది అక్కడికి, ఓ మాట చెప్పిందంట ఆవిడ. ఆ నాన్నగారి పేరు చెప్పి ఓటు అడుగుతున్నారంట అని చెప్పేసి పేపర్లో కూడా నేను చూశాను. నెహ్రూ గారి పేరు చెప్పి ఆ ఓటు ఎస్ నెహ్రూ గారి పేరు చెప్పి ఓట్లు అడుగుతాం, తప్పేంటి? నెహ్రూ గారు ప్రజలకు చేసిన అభివృద్ధిని చూసి ఆ రోజుల్లో ఆయన 5 సార్లు ఎమ్మెల్యే చేశారు.
ఆ అభివృద్ధి నేను చేస్తాను, ఆయన బాటలో నేను నడుస్తానని చెప్పి ఓట్లు అడుగుతున్నాడు. తప్పేంటి? గద్దెరామన్ గారు మీరు ఎవరిని చూసి ఓట్లేమని అడిగారు? మిమ్మల్ని చూసి ఓట్లేమని అడిగారా? చంద్రబాబు చూసి ఏమన్నారు, తెలుగుదేశం చూసి ఏమన్నారు. అలాగే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయండి, దేవినేని నెహ్రూ గారిని చూసి ఓటేయండి, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేయండి అడుగుతాం. తప్పేంటి? ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కాదు, పద్ధతిగా మాట్లాడాలి, సబ్జెక్టు మాట్లాడాలి. అది అర్థం కాకుండా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లా. ఎందుకంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దెరామన్ గారు ఖర్చు పెట్టింది 0. ఒక్క వార్డులో 1 గంట కూడా తిరిగింది 0. ఆయన వయసులో సగం వయసులో అవినాష్ గారు 365 రోజుల్లో 365 రోజులు నియోజకవర్గంలో ఏదో ఒకసారి పాదయాత్ర కాలినడకన మాత్రమే తిరుగుతా ప్రజలు ప్రతి ఇంటిని ఇప్పుడు 2-3 సార్లు వచ్చేసారు, ప్రతి గడపని 2-3 సార్లు వచ్చేసారు. మేమెళ్తున్నా సరే, ఇప్పుడు ఓట్లు అడగడానికి మేమెళ్తున్నా సరే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అక్కర్లేదు మీరు రావట్లేదు, అవినాష్ గారు ఎన్నిసార్లు వచ్చారు మాకు, మేము వేసుకుంటాం, ఆయన గెలిపించుకుంటాం. మత్స్యకారుల మనోభావాలు గాయపరిచిన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అగ్నికుల క్షత్రియ సంఘం డిమాండ్ చేస్తుంది. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా చంద్రశేఖర్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని పక్షంలో రానున్న ఎన్నికల్లో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీకి మత్స్యకారులు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. అగ్నికుల క్షేత్రీయ సంఘం ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీల ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో బుధవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల ఓట్లతో గెలిచిన కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని హేళన చేస్తూ అవమానపరచడం తగదు అని హెచ్చరించారు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. గత 3 రోజులుగా రాష్ట్రంలోని వివిధ మత్స్యకారుల సంఘాలు ఆందోళన చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నుండి ఎటువంటి స్పందన రాకపోవడం దుర్మార్గమన్నారు. గత సంవత్సర కాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులను అవమానపరుస్తూ భౌతిక దాడులకు దిగటం సర్వసాధారణమైందన్నారు. తాజాగా ద్వారపూడి వ్యాఖ్యల దగ్గర నుంచి మాచర్లో పోలీసుల వేధింపులు తట్టుకోలేక మత్స్యకారుడు బలన్మరణం, అనంతపురం మత్స్యకార విలేకరి బెస్తా కృష్ణపట్ల దౌర్జన్యం, సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజయ్ దగ్గరకు సమస్యలు పరిష్కరించాలని స్థానిక మత్స్యకారులు వెళితే ఈ కుక్కల గొడవ ఏంటని తమ మనోభావాలను గాయపరిచారన్నారు. ఈ ఘటనలు అన్ని కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతుంది అని జేఏసీ భావిస్తున్నట్లుగా తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత ప్రజా ప్రతినిధులను బర్తరఫ్ చేయాలని, పై సంఘాలకు సంఘటనలకు బాధ్యులను గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో మత్స్యకారులపై భౌతిక దాడులు, అసభ్య పదజాలంతో దూషించడం, అలాగే పోలీసు చిత్రహింసలు తట్టుకోలేక మాచర్ల దుర్గారావు బలవన్మరణం చేసుకోవటం, అలాగే మత్స్యకారుల సమస్య పరిష్కరించమని సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజయ్ గారి దగ్గరికి మత్స్యకారులు వెళ్ళగా ఒక పశు జాతితో సరిపోల్చి అవమానపరచడం కానించి తాజాగా కుల దురహంకారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను ఉద్దేశించి మీ జాతి అమ్ముడిపోయే జాతిగా, మీ జాతి ఒక హీనమైన జాతిగా వ్యాఖ్యిస్తూ మా మత్స్యకారు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. అయితే గడిచిన 2 రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి మా సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. సీఎంఏ ఫైనల్ మరియు ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన ఆల్ ఇండియా ఫలితాల్లో టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ తమ విద్యార్థులు సాధించారని శ్రీమేధ చైర్మన్ సిఏ అన్న నందకిషోర్ తెలియజేశారు. గత 19 సంవత్సరాలుగా సీఏ మరియు సీఎంఏ కోర్సుల్లో 400కి పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామని ఆయన తెలియజేశారు. ఇంటర్మీడియట్ నుండి ఈ కోర్సులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా టాపర్లుగా మరియు మెరుగైన ఫలితాలు సాధించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నేడు విడుదల చేసిన సిఎంఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 5 ఆల్ ఇండియా ర్యాంకులు మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించారు. సిఎంఏ ఫైనల్ విభాగంలో పి లోకేష్ 541 మార్క్స్తో ఆల్ ఇండియా 4th ర్యాంక్, చందా పవన్ కుమార్ 456 మార్క్స్తో ఆల్ ఇండియా 17th ర్యాంక్, ఏ పవన్ కళ్యాణ్ 478 మార్క్స్తో ఆల్ ఇండియా 31st ర్యాంక్, డి శ్రీహర్ రెడ్డి 458 మార్క్స్తో ఆల్ ఇండియా 47th ర్యాంక్ సాధించడమైనది. అండ్ అదేవిధంగా సిఎంఏ ఇంటర్ విభాగంలో బి పల్లవి 457 మార్క్స్తో ఆల్ ఇండియా 27th ర్యాంక్ సెక్యూర్ చేసింది. ఈ విద్యార్థులందరూ కూడా సిఏ అండ్ సిఎంఏ డ్యూయల్ బెనిఫిట్ ప్రోగ్రాంలో శ్రీమేధలో కోచింగ్ తీసుకొని ఈ ర్యాంకులను సాధించడమైనది. అండ్ ఈ సిఎంఏ ఫైనల్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా త్వరలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. అండ్ అదేవిధంగా ఈ ఫలితాలు సాధించడానికి శ్రీమేధ అధ్యాపక బృందము అండ్ అదేవిధంగా అధ్యాపకేతర బృందం ఎంతగానో సహకరించడమైనది. అండ్ విద్యార్థులందరూ కూడా కోచింగ్ 6 months తీసుకొని తరువాత మళ్ళీ 4 months రివిజన్ ఎగ్జామ్స్ అన్నీ అపియర్ అయ్యి ఈ విజయాలను సాధించారు. శ్రీమేధ విద్యా సంస్థలు గత 19 సంవత్సరాలుగా సిఏ సిఎంఏ కోర్సులో అత్యధిక ఆల్ ఇండియా ర్యాంకులు మరియు పాస్ పర్సంటేజ్ని సాధిస్తున్నారు. అండ్ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా విద్యార్థులు ఈ విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలిశారు జలీల్ ఖాన్. అతనిని కలవడంతో రకరకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. జలీల్ ఖాన్ ఈ సమయంలో అయోధ్య రామిరెడ్డిని కలవటం వెనుక మర్మం ఏమిటని గుసగుసలాడుకుంటున్నారు. సిడిఏపి ద్వారా ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణ తరగతులు గ్రామీణ పేద విద్యార్థులకు వరమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు జోగి రమేష్ అన్నారు. సిడిఏపి డిడియు జీకేవై స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉచిత శిక్షణ పొందిన ఉపాధి పొందిన యువతి అపూర్వ కలయిక సిడిపి సిఓ శ్రీనివాసులు అధ్యక్షన బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కనుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గృహ నిర్మాణ శాఖ మంత్రులు జోగి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల్లో చదవాలన్న ఆసక్తి ఉండి చదువుకోలేకపోయిన లక్షలాది మందికి జగనన్న ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించి పేరున్న సంస్థల్లో ఉపాధి పొందేలా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్థిక స్తోమత సహకరించక చదువును మధ్యలోనే ఆపివేసిన వారికి సైతం శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయటం సంతోషకరమన్నారు. ఉపాధి పొందిన వారు మరో 10 మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ మరో 3-4 ఏళ్లలో మన దేశం మానవ వనరులు అధికంగా ఉన్న దేశంగా చైనాను దాటిపోతుందని, ఆపై 2 ఏళ్లలో ప్రపంచంలోనే మానవ వనరులు ఉన్న దేశంగా మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందన్నారు. మానవ వనరులు ఎక్కువగా ఉన్న దేశంగా నిలవటం గొప్ప కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అలా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మన యువతలో మాతృభాషతో పాటు ప్రపంచ భాషగా ఉన్న ఇంగ్లీష్పై పూర్తి పట్టు సాధించాలన్నారు.
శ్రీనివాసులు గారు, అట్లాగే ఇప్పుడు వరకు మనతో ఉండి వెళ్ళినటువంటి మంత్రి గారు జోగి రమేష్ గారు, మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, అట్లాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అట్లాగే ఇతర అధికారులు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నపిల్లలు కాబట్టి మీ అందరికీ నా ఆశీస్సులు. మోస్ట్లీ విద్యార్థులు, ఆ తర్వాత ఇప్పుడే ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నిజంగా చాలా సంతోషం. ఈరోజు డేటా అధికారులకు చూపించినప్పుడు దాదాపు 75,000 కంటే కొంచెం ఎక్కువగా ఈ 5 ఏళ్లలో స్కిల్ ట్రైనింగ్ మన సీడాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 55,000 ప్లేస్మెంట్స్ మీ అందరికీ కూడా వచ్చి, దానికి అధికారులకి ముఖ్యంగా సురేష్ గారు వాళ్ళ ఐసీలుగా ఏదైతే మనకి ఏఈలుగా ఉంటున్నారు, అసిస్టెంట్ ఇంజనీర్స్గా వాళ్ళు వస్తున్నారు, అలాగే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్లో టీపీఓలుగా వస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చి మళ్ళీ కార్పొరేషన్లో కూడా వాళ్ళకి ప్రమోషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ రకమైన ఎంప్లాయ్మెంట్ అన్నది ఒక జగన్ గారు గవర్నమెంట్లోనే జరుగుతుంది మనందరికీ. 2019లో చంద్రబాబును సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేశారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. లకలక అంటూ రాక్షసుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పటికీ రాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి చంద్రముఖిని రాష్ట్ర ప్రజలే అరికట్టవలసిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజల కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడించి సీఎం జగన్కు 175 సీట్లు కానుకగా ఇస్తా అని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సెంటర్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి ప్రతి గుమ్మం వద్దకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కొంత వాటర్ డ్రైనేజ్ సమస్య ఉంది, దాన్ని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు అప్పుల పాలవుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదన్నారు. పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 20 సీట్లకు అమ్ముడుపోయారన్నారు. ప్యాకేజీల కోసం బతికేదే పవన్ కళ్యాణ్ అని తెలిపారు. జనసేన సింగిల్ గా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయన్న పవన్ 20 సీట్లు అడుక్కోవడం దేనికి అని ఎద్దేవా చేశారు. సచివాలయ పరిధిలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమం మా సోదరిమణి స్థానిక కార్పొరేటర్ తిరుపతమ్మ గారు, గణేష్ గారు, ఈ కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు అందరూ రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క డివిజన్లో తిరుగుతుంటే సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతున్నాయి. కొంత నీటి ప్రాబ్లం ఒకటి చెప్పడం జరిగింది, దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పి, అదేవిధంగా రాజీవ్ నగర్ డ్రైన్ కూడా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేయాలన్నారు. తప్పకుండా దాని మీద వెంటనే చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ప్రజలకి సంక్షేమ పథకాలు అన్నీ కూడా చక్కగా అందుతున్నాయి. కొంతమందికి ఒకళ్ళిద్దరికి ఐటీ రిటర్న్స్ ఉండబడి అవి మా దృష్టి రావడం జరిగింది, వాటిని కూడా క్లియర్ చేయమని చెప్పాము. రేషన్ కార్డు ఇష్యూస్ కూడా 1-2 రావడం జరిగింది, వాటి కూడా చెప్పడం జరిగింది. అంటే మా ప్రభుత్వ పరిపాలనలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మా పర్యటనలే ఒక ఉదాహరణ చెప్పి తెలియపరచుకుంటున్నాం. కాకపోతే దీంట్లో చిన్న ఇష్యూ ఏం జరుగుతుందంటే, ఏదైతే అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించామో వాళ్ళందరికీ స్థలాలు లేఅవుట్ వేసి స్థలాలు చూపెట్టాము, ఇల్లు నిర్మించడానికి శంకుస్థాపన చేశాం. కానీ చంద్రబాబు నాయుడు కోర్టుకేసి వాటికి స్టే తీసుకొచ్చాడు. నేను మీ ద్వారా ఒకటే నేను కోరుకుంటున్నాను, చంద్రబాబు కోర్టులో స్టే ఎందుకు వేశాడు అంటే, పేదవారికి ఇల్లు ఇస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నాడు? చంద్రబాబు సమాధానం చెప్పాలా.
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 63వ డివిజన్లో గడప గడపకి అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తా ఉంది. ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా జగన్ ఇచ్చేటువంటి నవరత్న పథకాలు సంక్షేమం బాగా అందిందనేటువంటి చెప్తా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈ డివిజన్తోనే గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ప్రత్యేకమైన నిధులు కేటాయించి మరి సుమారుగా 25 కోట్ల రూపాయల అభివృద్ధితోనే ఈ డివిజన్ ముందుకెళ్ళింది. ఇది మా ప్రభుత్వం యొక్క ఎజెండా, మా ప్రభుత్వం యొక్క మార్కు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉంటారు, చిట్ట చివర ఉన్న వాళ్ళకి కూడా పథకం ఆగిపోకూడదు, ఆ పథకం వాళ్ళకి అందే విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆ మాట మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఏదైతే ఆయన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అందాలనేటువంటి సంకేతాలు ఎప్పుడన్నా చెప్పాడా అండి? వాళ్ళకి ఏంటంటే అందరికీ నమస్కారం. మరి గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరి డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, కార్పొరేటర్ గారు, మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో కూడా ఈరోజు 63వ డివిజన్లోని 273వ సచివాలయం తిరిగాం. ఎక్కడా కూడా ప్రభుత్వం మీద కానీ నాయకుల మీద కానీ కనీసం కించిత్తు వ్యతిరేకత కూడా లేదని తెలియజేయడానికి చాలా ఆనందపడుతున్నాం. కారణం ఏంటంటే ఈ డివిజన్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఎవరికన్నా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకో చెప్తున్నా, ఈ డివిజన్లో మంచినీళ్ళు అవసరం అంటే వాటర్ హెడ్ ట్యాంక్స్ కావాలి. ఈ 2 కట్టించింది కూడా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కానీ 2014 నుంచి 19 దాకా చేసిన మీ ప్రభుత్వంలో కాదు. ఈ డివిజన్లో ఉన్న కాలేజీ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కట్టాడు, మీరు కాదు. అలాగే ఈ డివిజన్లో మంచినీళ్ళు ఇచ్చిన, రోడ్లు ఇచ్చిన, మరి పార్కులు కట్టించిన, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన, ఏది చేసినా మేమే చేశాం. కానీ మీరేం చేశారో ఒక్కసారి తెలియజేయని చెప్తున్నాం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో తొలి తెలుగు దివ్య ఆధ్వర్యంలో తొలి తెలుగు శాసనకర్త ముత్తురాజు ధనంజయుడిని స్మరిస్తూ ఆయన తెలుగు భాష అభ్యున్నతికి అందించిన సేవలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. మాతృభాష దినోత్సవం నాడు ముత్తురాజు ధనంజయుడికి అధికారికంగా నివాళులు అర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తొలి తెలుగు శాసనకర్త ముత్తురాజు ధనంజయుడికి తొలి తెలుగు దివ్య తెలుగు మహాటల అధ్యయన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు సివిఎస్ఎన్ రాజు, నగర మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి దంపతులు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు గొళ్ల నారాయణరావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు సివిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నాడు తొలి తెలుగు శాసనకర్త ముత్తరాజు ధనంజయుడిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నివాళులు అర్పించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకం 5వ తరగతిలో తొలి తెలుగు శాసనకర్త గురించి పాఠ్యాంశంగా ప్రచురణ చేసేందుకు ముఖ్యమంత్రితో పాటు ఆనాటి పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చిన్న వీరభద్రుడికి తొలి తెలుగు దివ్య సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో తొలి తెలుగు శాసనం గురించి, శాసనకర్త గురించి అధికారికంగా ప్రచురణ చేశారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నివాళులు అర్పించడం న్యాయమైన విన్నపం అని, క్రీస్తు శకం 575లోని తొలి తెలుగు శాసనాన్ని, శాసనకర్త గురించి పాఠ్యపుస్తకాల్లో ప్రచురణ చేయటం 100 సంవత్సరాల పాఠ్యపుస్తక ప్రచురణలోనే ప్రథమం అని ఆవిడ తెలియజేశారు. నేను పివిఎల్ఎన్ రాజు, వ్యవస్థాపక అధ్యక్షులు తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన మాతృభాషా దినోత్సవం తొలి తెలుగు శాసనకర్త, తెలుగు భాషకు ఆద్యులు ఎరికల ముత్తురాజు ధనంజయుడికి జయజయలు చెప్తా నివాళులు అర్పించుకున్నాం. క్రీస్తు శకం 575లోనే అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితమే ఆనాటి వరకు ఉన్న సంస్కృత ప్రాకృత భాషలను కాదని తమ తెగ భాష తెలుగుని తొలిగా ఆనాటి వరకు సంస్కృత ప్రాకృత భాషల శాసనాల్లో మాటలు మాత్రమే కనపడిన తెలుగు భాషకు సంపూర్ణ అక్షర రూపం కల్పించి
తొలిగా వాక్య నిర్మాణం చేసి వ్రాత లేని తెలుగుకు రచన ప్రారంభించి తన రాజ్యం రేనాడులో తొలి తెలుగు శాసనం శిలాశాసనం చెక్కించి తెలుగును అధికార భాషగా చేసి తొలి తెలుగు శిలాశాసనం చెక్కించిన ప్రపంచంలో దాదాపు 7,000 పైగా ఉన్న భాషల్లో అంతకుముందు ఇంకా ఎన్నో భాషలు ఉండేవి. ఈ రోజున ప్రతి భాష ఈ ఉపాధి కల్పించే భాష తప్ప మిగిలిన ఏ భాష కూడా అంత ఆదరణ పొందలేని పరిస్థితి ఉన్న సందర్భంలో కొన్ని భాషలు లిపి లేక అంతరించిపోతున్న సందర్భంలో దాదాపు 1500 సంవత్సరాల క్రితమే అప్పటికి తెలుగు భాష అనేది విస్తృతంగా ఉన్నప్పటికీ కూడా దానికి ఒక అధికారపూర్వకమైన గుర్తింపు మాత్రం ఎరికల్ ముత్తురాజు ధనంజయుడే ఇచ్చాడు అనేది మనకి చాలా ఖచ్చితమైన నిరూపణ అయిన చారిత్రక ఆధారాలు. లక్ష్మీ తులసి 2005-2010 ఎక్స్ కార్పొరేటర్, అలాగే తొలి తెలుగు దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం అధ్యక్షురాలిని. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు క్రీస్తు శకం 575 సంవత్సరంలోనే తెలుగుకి లిపి వాక్య నిర్మాణం చేసిన ఎరికల ముత్తురాజు ధనంజయుడు గారికి జయజయలు పలుకుతూ ఈరోజు మాతృభాష దినోత్సవంగా ప్రతి ఒక్కరికి. ఆంజనేయరాజు తొలి తెలుగు దివ్య ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. మనము ఈరోజు ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే మన పూర్వీకులు మనకు ఇచ్చిన సౌలభ్యం వల్ల ఈ రకంగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అంటే ఆ భాషని వాళ్ళు డెవలప్ చేయటం వల్ల మనం ఈరోజు ఇలా మాట్లాడుకునే ఇది వచ్చింది. మాతృభాషని గౌరవించవలసిన ఆవశ్యకత, దాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. మనం తల్లిని ఎలా కాపాడుకుంటామో మన మాతృభాషను కూడా అదేవిధంగా కాపాడుకోవాలి. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగదానుల యొక్క త్యాగ ఫలితంగా వాళ్ళు మాతృభాష కోసం పోరాడి అమరులైన కొంతమంది వ్యక్తుల యొక్క త్యాగ ఫలితంగా మనం ఈ యొక్క ఫిబ్రవరి 21 2000 సంవత్సరం నుంచి మనం ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. టీడీపీ నేతలకు చెప్పుకోవడానికి వారి హయాంలో చేసిన అభివృద్ధి ఒక్కటి కూడా లేదని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దే అని ఆమె అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలోని రోడ్లు డ్రైనేజీల సమస్య పూర్తిగా పరిష్కారం అయిందని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేస్తామని మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందన్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు నాయుడు కుప్పంలో తన పరిస్థితి
దిగజారుతుందని తెలిసి కొత్త డ్రామాలకు తెర లేపాడన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. మంగళవారం రాత్రి ఆంధ్రరత్న భవన్కి చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసిన షర్మిల. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.